ఏపీలో ఇప్పటిదాకా ప్లేన్స్ ని మాత్రమే చూసాం. ఇకపై సీ ప్లేన్స్ ఎగరబోతున్నాయి. ఎస్, నీటిలో వాలి ప్రయాణికుల్ని ఎక్కించుకుని రెక్కలు రివ్వమని విహరించబోతున్నాయి సీ ప్లేన్స్. దీనికి టైమ్ అండ్ ప్లేస్ కూడా ఫిక్స్ చేశారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఏపీలో సీ ప్లేన్స్ ప్రారంభం కానున్నాయి. మరో 2 నెలల్లో అంటే అక్టోబర్లో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ టు శ్రీశైలం డ్యామ్ సీప్లైన్ ట్రయల్ రన్ కు రంగం సిద్ధమైంది. పర్యాటక రంగానికి బూస్ట్ ఇచ్చేందుకు సీప్లైన్ నిర్వహణ నిబంధనల్ని కేంద్రం సరళీకరించింది. కార్యకలాపాలపై ఏపీ, మహారాష్ట్ర వంటి కొన్ని రాష్ట్రాలు ఆసక్తిని కనబరుస్తున్నాయి. మొదట విజయవాడ నుంచే ఈ సీప్లైన్ డెమో ప్రారంభించేలా నిర్ణయం జరిగింది. సీప్లైన్ కార్యకలాపాలకు సహకారం అందించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. నీటిపై ల్యాండ్ అవడమే గాక నీటిపై నుంచే టేకాఫ్ తీసుకుంటాయి సీప్లైన్. షెడ్యూలేతర సంస్థలు కూడా సీప్లైన్ సేవలను అందించడానికి కేంద్రం అనుమతించింది. మేరకు సరళీకృత సర్టిఫైడ్ ప్రక్రియను ప్రవేశపెట్టింది. ప్రాంతీయ విమాన అనుసంధాన పథకమైన ఉడాన్ కింద సీప్లైన్ కార్యకలాపాలని ప్రోత్సహించనుంది. సీప్లైన్ కార్యకలాపాలకు వైబిలిటీ గ్యాప్ నిధుల్ని కేంద్రం అందిస్తుంది. సీప్లైన్ కార్యకలాపాలకు వాటర్ డ్రోమ్ లైసెన్స్ అవసరం లేదని పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. వాణిజ్య పైలట్ లైసెన్స్ ఉన్న వాళ్లు నేరుగా సీప్లైన్ రేటింగ్స్ పొంది సీప్లైన్ ను నిర్వహించుకోవచ్చని చెప్పారు. గతంలో అండమాన్ నికోబార్, గుజరాత్లో సీప్లైన్ కార్యకలాపాలుండేవని, ఆర్థికంగా మనుగడ సాధించలేక అవి మూతపడ్డాయన్నారు. గతంలోనూ సీప్లైన్స్ అందుబాటులో తెచ్చే ప్రయత్నాలు జరిగినా నిబంధనల కారణంగా కార్యరూపం దాల్చలేదన్నారు మంత్రి రామ్మోహన్. సీప్లైన్స్ కేవలం పర్యాటకం కోసం మాత్రమే కాకుండా వైద్య, పౌర రవాణాకు ఉపయోగపడేలా నిబంధనల్ని సరళిస్తున్నామన్నారు. సీప్లైన్ యాక్టివిటీ కూడా పెరిగే అవకాశం భవిష్యత్తులో ఉంది. దాని తాలూకా డెమో ప్లేన్ కూడా సుమారు అక్టోబర్ నెలలో మనం స్టార్ట్ చేయబోతున్నాం. అది కూడా మన ప్రాంతం, మన ప్రకాశం బ్యారేజ్లో మొట్టమొదటి ప్లేన్ అక్కడ నుంచి డెమో ప్లేన్ కూడా స్టార్ట్ అయ్యి శ్రీశైలంకి వెళ్ళి అక్కడ నుంచి దేశం అంతా కూడా తిరిగే రూట్ని కూడా మనం రూపకల్పన చేయడం జరిగింది. విమానాశ్రయాలకు వేల ఎకరాల్లో భూమి అవసరం కనుక ఈ సమస్యకు పరిష్కారంగా సీప్లైన్ విధానాన్ని ప్రోత్సహిస్తోంది మోదీ సర్కార్.